మీకు రెమెడీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ న్యూమరాలజీని, ఈ కేరళ న్యూమరాలజీని ఉపయోగించుకుని మీ జీవితంలో సమస్య ఏది ఉన్నప్పటికీ కూడా పరిష్కారం చేసుకోండి. సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం కేరళ న్యూమరాలజీ మాత్రమే. ఎంతో మందిని ఈ కేరళ న్యూమరాలజీని ఉపయోగించి వారి జీవితంలో జరిగిన అద్భుతాల గురించి వారి నోటితో వారే స్వయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తారు. నమస్కారం అండి, నా పేరు దాకమూరి ఏవేలు. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను 2008లో జాబ్లో జాయిన్ అయినా. 2009 నుంచి సైట్ కొందామని చూస్తున్నానండి. ఏ సంవత్సరం కూడా కుదరలేదు. ఒకసారి ఆర్టీసీ బస్సులో ఇలాగే నేను టికెట్లు కొడుతుండగా మాకు తెలిసిన కాటూరు అతను సుబ్బారావు గారు ఇలాగే పరిచయం అయితే ఆయనతో ఇది నా సమస్య అని చెప్పాను. ఆయన పలానా జేకేఆర్ గారి దగ్గరికి వెళ్ళండి, నీకు ఏమైనా సమస్య ఉంటే ఆయన పిలుస్తారని చెప్పగా నేను ఆయన దగ్గరికి వచ్చాను. వచ్చాక సార్ని కలవటం జరిగినాక ఆయన జాతకం అంతా చూసి నా పేరులోని కొంచెం మార్పులు చేశారు. నా పేరులో అక్షరాలు మార్చి రోజుకి 58 సార్లు 58 రోజులు రాయమన్నారు. రాసి ఒక ఉంగరం కూడా నా జాతక ఇచ్చి ఒకటి ఇచ్చారు. అది పెట్టుకున్న ఒక నెల తర్వాత ఆటోమేటిక్గా నేను అనుకున్న స్థలమే, నేను అనుకోకుండానే నాకు కలిసి వచ్చి ఆయనే పిలిచి ఆ స్థలం నాకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కేవలం న్యూమరాలజీలో జరిగిందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఇదంతా మన జేకేఆర్ గారి చలవే. సార్ గారికి నమస్కారం. దాకమూరి ఏవే నా దగ్గరికి, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తున్నాను సార్, అంతా బాగుంది ఫైనాన్షియల్గా, కానీ నాకు స్థలం కొనాలంటే నా వల్ల కావటం లేదు, ఎందుకని ఇలా జరుగుతుందని చెప్పి చాలా బాధగా చెప్పడం జరిగింది. వారి జాతకం చూసిన వెంటనే జాతకంలో తేడా ఉంది. వెంటనే నువ్వు ఒక రత్నధారణ చెయ్యి, ముందు మీ పేరులో తేడా ఉంది, ఆ పేరులో ఏ పేరులో ఒక ఎల్ బదులు ఇంకో ఎల్ యాడ్ చేసి దాన్ని 59 రోజులు 59 సార్లు ఇలా ఒక 5 కోర్సులు చేయమని చెప్పాను. అలా ఒక కోర్సు చేసే లోపుగానే వారికి స్థలం కొనుక్కోవడం జరిగింది. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్న స్థలం వారే పిలిచి, అది బేరం కుదరకపోతే ఆయనే పిలిచి రాయటం మొదలు పెట్టిన తర్వాత ఏవే నువ్వు తీసుకోమని చెప్పి ఆయనే రావటం, ఆ బేరం సెటిల్ అవటం, వారు ఆనందంగా ఇవాళ మేము ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇలా ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యాన్ని ఎవరైతే ఉపయోగించుకుని వారి జీవితంలో విజయ పదంలో వెళ్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. న్యూమరాలజీ చెప్తాను, తెలుసుకుని వచ్చాను. బిజినెస్ చేయాలో నాకు జాబ్ చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాను. అయోమయంలో అంటే అప్పుడు సారు వచ్చారు. సార్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు. ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని. చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు బిజినెస్ సెట్ అయింది. అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు. అలాగే సారే పేరు చెప్పారు, ఇలా శ్రీజ మ్యాచింగ్ సెంటర్ అని పెట్టమన్నారు. పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు. అలా ఆ డేట్నే ఓపెన్ చేశాను షాప్ కూడా మచిలీపట్నంలోనే. బిజినెస్ ఒక 10 days ఒక 1 week అట్లా లేదు. లేకపోతే సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు. చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది. ఆయన చెప్పినట్టు జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు. ఆ డేట్లో అవుతుందని చెప్పారు. అలా డేట్ అయింది. పలానా వాళ్ళు వస్తారు, పలానా బాగుంటుంది, పలానా జరుగుతుందని చెప్పారు. చెప్పినట్టు జరిగిందండి. అసలు తూచా తప్పకుండా జరిగింది. అండ్ నాకు ఏదైతే చెప్పారో అది కంపల్సరీ జరిగినాయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకేఆర్ గారిని కలవండి, ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతాయి. గార్లపాటి పవన్ మణికంఠ అనే ఈయన నా దగ్గరికి రావడం జరిగింది. సార్, అసలు నాకు వ్యాపారం చేయాలా లేదు ఉద్యోగం చేసుకోవాలా, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వారి జాతకం చూసిన తర్వాత వారికి వ్యాపారంలో బాగా ఆయన ఉత్తీర్ణత అంటే డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందన్నట్లే అనిపించి ఆయన జాతకం ప్రకారం నువ్వు వ్యాపారమే పెట్టు అని చెప్పి ఆయనకి శ్రీజ మ్యాచింగ్ సెంటర్ అనే ఒక వ్యాపార సంస్థ పేరు కూడా పెట్టి ఆ బోర్డు యొక్క డిజైన్ కూడా నేనే చేయించి ఆయన్ని మచిలీపట్నంలో వ్యాపారం పెట్టించడం జరిగింది. తర్వాత ఆయన వివాహం కూడా పలానా టైంలో మీకు అవుతుంది, కానీ వాళ్ళు మీకన్నా కూడా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు వస్తారు, సో మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, ఆ వివాహం కూడా పలానా టైం ప్రకారం అవుతుందని చెప్పడం జరిగింది. వారి జాతకం ప్రకారం ఎలా అయితే ఉందో అలాగే జరిగింది. వారి మాటల ద్వారా మీరు అందరూ ఇప్పుడు విన్నారు. అలాగే ఎవరైనా సరే ఏ సమస్యతోనైనా సరే ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యం కనుక ఒక్కసారి మీరు చూపించుకున్నట్లయితే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దత్తాత్రేయులు అనగానే ఆ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ అట్లా తీసుకొస్తూ ఈ రోజుకి నేను అనేక పదవులు అనుభవించి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా గత 5-6 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను. మరి నా విషయానికి వచ్చి
ఎవరో ఒక మిత్రుడు వచ్చి ఇట్లాగే జేకేఆర్ గారి దగ్గరికి వెళ్ళు, నీ గురించి నీ ఫ్యామిలీ గురించి కొంతవరకు ఆయన స్టడీ చేసి నీ వ్యవహారాలన్నీ సెట్ చేస్తారని చెప్పి తెలియజేస్తే నేను జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాను. నా పిల్లల భవిష్యత్తు వారి నేమ్స్ చేంజ్తో చక్కగా ప్రతి వారికి కావాల్సిన విధంగా కొన్ని మంత్రాలు ఇచ్చి ఆ మంత్ర జపం చేయమంటూ, అట్లాగే మరి ఆ రుద్రాక్షను కూడా ఒక పాపకి ఇచ్చారు. ఆ పాపకు మెల్ల వేసుకునే రోజు మరి దాంతో ఆవిడ కూడా అసలు వర్ణాతీతంగా 99% అసలు కాలేజీ అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి పిల్ల మరి ఆ మంత్రం యొక్క మహిమతో మరి జేకేఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల ఈ రోజుకే ఆప్షన్ అనేది లేకుండా మరి కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదువుతుంది. అది చాలా గర్విస్తగ్గ విషయం. మా ముగ్గురు పిల్లల విషయంలో మాత్రం జేకేఆర్ గారికి నేను రుణపడి ఉంటాను. ఆయన చేసినటువంటి ప్రతి పని, ప్రతి కోఆపరేషన్కి నేను ఎప్పుడు ఆయన వెనకాల ఉంటాను. అట్లాగే నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అందరికీ జేకేఆర్ గురించి చెప్తూ ఉంటాను. వారిని కూడా తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కొద్ది అన్నీ సవ్యంగా దిగ్విజయంగా జరిగితేనే ఆయన మీరు నమ్మండి అనే మొక్క ద్వారాకి చెప్తాను. ఆయన తరఫున ఏమైనా తప్పులు ఏమైనా జరిగితే నాది బాధిస్తే నేను దానికి రెస్పాన్సిబిలిటీగా ఉంటానని చెప్పి మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఆయన ఒకసారి కలవాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను. సిస్లా దత్ గారు చెప్పిన మీరు వినే ఉంటారు. ఆయన మన టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి ఇప్పుడు మన గురించి తెలుసుకుని వాళ్ళ పాపను నా దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ పాప వచ్చిన తర్వాత వాళ్ళ పాప జాతకం చూసి ఆన్లో ఉన్న గ్రహాలు ఏదైతే నేను ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆవిడకి స్కూల్కి వెళ్లకుండా లేజినెస్ అంటే బద్ధకానికి కారణమైన గ్రహాలు ఏ తెలుసుకుని దానికి ఆ పేరుని ఏ నెంబర్లో పెట్టాలో అది పెట్టి ఆ నెంబర్ను ఉపయోగించిన తర్వాత ఆ పేరుని ఇన్ని కోర్సులు రాసిన తర్వాత ఆవిడకి 4th ఫేజ్ రుద్రాక్ష ఒకటి మెడలో ధరించి దాన్ని జపం చేసి మెడలో ధరించడం జరిగింది. అది చేసిన తర్వాత ఒక 40 నుంచి 50 రోజుల లోపుగానే మార్పు వచ్చింది. ఆ దత్ గారు, సిస్లా దత్ గారు వారే స్వయంగా వారి నోటితో మీ అందరికీ తెలియజేశారు. కాబట్టి ఇలా ఎవరైనా సరే ఏ ఇబ్బందితోనైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారి స్వయంగా వచ్చి సంప్రదించినట్లయితే వారికి ఏ రకంగా ఈ కేరళ న్యూమరాలజీలో ఏ రకమైన సొల్యూషన్ ఇవ్వాలో దాన్ని పరిశీలించి దానికి సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. వారికి శీఘ్రమే రిజల్ట్ కనపడటం కూడా జరుగుతుంది. గారి దగ్గరికి మా ఫ్రెండ్ చెప్పింది, బాగా చెప్తారు ఆయన అని చెప్పి అది తెలుసుకుని మేము ఆయన దగ్గరికి వచ్చాము. వచ్చినాక ఆయన మా వారి పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టినాక చాలా బాగుంది. ఆయన 41 రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించింది. మేము చాలా అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చే ముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత ఆ లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు, అవి పూజ చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది. చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేకే గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే. మా ఫ్యామిలీ చాలా బాగుంది. శేష్ కుమార్ అనే ఈవిడ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నా దగ్గర రావటం జరిగింది. వారు మోటార్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. ఆ వ్యాపారం వాళ్ళ జాతకానికి సరిగా లేదు. అందువల్ల మీరు లారీ వ్యాపారం వద్దు, మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోండి, లేదన్నా ఎక్కడన్నా పనిచేసినట్లయితే కనుక మీకు బాగుంటుందని చెప్పి వాళ్ళ పేర్లు మార్చడం జరిగింది. మార్చి ఇన్ని కోర్సులు రాయమంటం కూడా జరిగింది. రాసిన తర్వాత ఇక్కడికి యంత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ యంత్రాలు పెట్టి పూజ ఇన్ని నాళ్ళు చేయాలి అని చెప్పి చేసే లోపుగానే వారి జీవితంలో వాళ్ళ పేర్లు ఇన్ని కోర్సులు అయ్యే లోపుగానే వారి జీవితంలో విజయాలు సాధించామని వారే చెప్పారు. కాబట్టి ఇలా ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నట్లయితే కనుక ఇలా వచ్చినట్లయితే మీ జీవితంలో కూడా మీరు విజయాలు సాధించవచ్చునని ఇంకా మేరేగా నేను చెప్పక్కర్లేదు. ఈ కేరళ న్యూమరాలజీని ఉపయోగిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉందని చెప్పుకోవచ్చు. నమస్కారం, నా పేరు సముద్రాల శివనాగరాజు. అయితే నేను జేకేఆర్ గారి దగ్గరికి మా రిలేటివ్స్ ద్వారా ఆయన సరదాగా ఆయన చెప్పించుకుంటుంటే నాకు ఏదో చెప్పించుకోవాలనిపించి ఆయన తెప్పించుకున్నాను. నేను జేకేఆర్ గారు నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చెప్పించుకుంటుంటే నాకున్న ప్రాబ్లం ఆయన చెప్పేపాటికి ఒక్కసారి నేను షాక్ అయ్యాను. షాక్ అయ్యేపాటికి యాక్చువల్గా నాకు అసలు జ్యోతిష్యం మీద వీటి మీద నమ్మకం ఉండేది కాదు. జేకేఆర్ గారు చెప్పే విధానం చూసి నమ్మకం కలిగింది. మొత్తం నా ప్రాబ్లం అంతా ఆయన వివరించి మీరు పేర్లు కొద్దిగా కనెక్షన్ చేసి
రోజు డైలీ పేరుని 54 సార్లు ఉదయం పూట సాయంత్రం పూట రాయమని చెప్పారు. అది కొద్దిగా మంత్రాలు ఇచ్చారు. సర్లే దాని ప్రకారం చెప్పినట్టు చేసేపాటికి మ్యాక్సిమం 2 కోర్సులు అయ్యేపాటికి నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది. గారు కోర్సుతో పాటు నాకు రుద్రాక్ష ఇచ్చారు. రుద్రాక్ష ఇవ్వగానే రుద్రాక్ష ధరించాను. దాంతోపాటు రత్నం కూడా ఇచ్చారు. ఈ 2 ధరించగానే నాకు మ్యాక్సిమం ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంది. సముద్రాల శివనాగరాజు గారు చెప్పారు మీకు వారి జాతకంలో ఇలాంటి ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందికి మీరు ఇలా చేసుకుంటే, ఈ మంత్రాలు చేసినట్లయితే, అలాగే ఈ పేరు కరెక్షించి ఈ పేరు ఇన్ని కోర్సులు రాసినట్లయితే అని చెప్పడం జరిగింది. రత్నధారణ అలాగే రుద్రాక్ష పెండెంట్ అని చెప్పి 3 కలిసిన పెండెంట్ ఆయనకి ధరింపజేయడం జరిగింది. అవి చేసిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగినాయి వారే చెప్పారు. అలాగే గ్రాఫాలజీ ప్రకారం సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించి వారిని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఎవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కేరళ న్యూమరాలజీని కనుక ఉపయోగించుకున్నట్లయితే వారికి న్యూమరాలజీతో పాటుగా ఆస్ట్రాలజీ, నియమాలజీ, గ్రాఫాలజీ, రుద్రాక్షలు అలాగే రత్నాలు కూడా వివరించి వారి సమస్యకి తగ్గట్లుగా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జొన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు. ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాక్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను ఇది రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ వల్లే జరిగింది. గాదిరెడ్డి చంద్రశేఖర్ గారు ఫస్ట్ నా దగ్గరికి రావటం జరిగింది. వారు వచ్చినప్పుడు వారి జాతకం చెప్పినప్పుడు వారి జాతకంలో ఆయనకి యాక్సిడెంట్ యోగం ఉంది. అయ్యా నీకు ఈ టైంలో నీకు యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ రుద్రాక్ష ఈ రత్నం వేసుకుని పేర్లు ఇన్ని కోర్సులు రాయండి, రాస్తే ఆ యాక్సిడెంట్ చిన్నగా పోతుంది అని చెప్పడం జరిగింది. చెబితే ఆయన అలాగే సార్ అని చెప్పి వస్తానని చెప్పి ఆయన అశ్రద్ధ చేయడం జరిగింది. ఆ టైం వచ్చేసరికి కరెక్ట్గా ఆయనకి స్కూటర్ బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే కాల్ చేశారు, సార్ ఇలా యాక్సిడెంట్ జరిగింది మీరు చెప్పినట్లుగానే. అయితే కంగారు పడద్దు, ఏం కాదు, మీరు కొంచెం నయమైన తర్వాత రండి అని చెప్పి వారు కట్టు అది వేయించుకున్న తర్వాత నా దగ్గర రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆయనకి మరలా రుద్రాక్ష యొక్క మాల ఒకటి ఆయనకి వేయించి